ఫ్రెండ్స్ ఫైనల్లీ అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ సేల్స్ జూలై 20 అండ్ 21 ఈ 2 days మాత్రమే జరుగుతాయి. ఈ వీడియోలో ఈ సేల్స్లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. మ్యాక్సిమం అన్ని బడ్జెట్స్ అయితే కవర్ చేస్తాను. 10,000 నుండి 70,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. మీరు మ్యాక్సిమం ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం 10,000లో మంచి మొబైల్ గురించి మాట్లాడుకుంటే 10,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ ఆప్షన్ ఒకటే మీకు అక్కడ IQ Z9 Lite 5G అయితే తీసుకోండి. ఇది ఒక ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోను. 10,000లో ఈ మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ వేరే ఏ మొబైల్లో కూడా ఉండవు. ఇందులో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది అండ్ HD+ LCD డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఆ బడ్జెట్కి కన్సిడర్ చేస్తే. సేమ్ ఇదే ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్లో Vivo T3 Lite 5G మొబైల్ అని అయితే ఉంటుంది. రెండు సేమ్ మొబైల్సే. సో ఈ మొబైల్లో 10,000 రూపాయల లోపు బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. మీరు హోమ్ పర్పస్కి కానీ పేరెంట్స్కి కానీ ఒక మొబైల్ తీసుకోవాలి అని అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ మీకు 10,000 రూపాయల లోపు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసి 4GB RAM 128GB స్టోరేజ్ మోడల్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 12,000 నుండి 15,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తే మనకి రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి IQ Z9X 5G అనమాట. 4+128GB వేరియంట్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 12,000కి వస్తుంది అండ్ 6+128GB వేరియంట్ వచ్చేసి 13,000కి వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి Realme P1 5G అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో 15,000కి అయితే వస్తుంది. సో ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 6+128GB వేరియంట్ మీకు 15,000కి అయితే వస్తుంది. సో మీ బడ్జెట్ని బట్టి ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒకటి అయితే తీసుకోండి. ఇంకా రిమైనింగ్ ఏ మొబైల్స్ జోలికి వెళ్ళకండి. 12,000 నుండి 15,000 రూపాయల బడ్జెట్లో ఈ రెండు మాత్రమే బెస్ట్. నెక్స్ట్ 20,000 బడ్జెట్లో చూసుకుంటే రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి OnePlus Nord CE3 5G అండ్ ఇంకొకటి IQ Z9 5G అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. OnePlus Nord CE3 8+128GB 19,000కి వస్తుంది. ఇందులో సోనీ IMX 890 ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ IQ Z9X మాత్రం ఆఫర్స్ అన్నీ కలుపుకొని 17,000కి అయితే వస్తుంది. 8+128GB వేరియంట్. ఇందులో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. సోనీ IMX 882 సెన్సార్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ రెండు మొబైల్స్లో ఏది తీసుకున్నా బెస్టే. బట్ బ్రాండ్ ప్రిఫరెన్స్ని బట్టి తీసుకుంటే నా చాయిస్ వచ్చేసి IQ Z9 5G అనమాట. కొంతమంది OnePlus బ్రాండ్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే Nord CE3 తీసుకోవచ్చు. నెక్స్ట్ 20,000 నుండి 25,000 లోపు చూసుకుంటే ఒకటే మొబైల్ ఉంది. OnePlus Nord CE4 తీసుకోండి. ది బెస్ట్ మొబైల్ అవుతుంది 25,000 లోపు. ఈ మొబైల్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 8+128GB వేరియంట్ 22,000కి వస్తుంది. ఈ ప్రైస్కి ఈ మొబైల్ బ్లాస్టింగ్ డీల్ అవుతుంది. ఈ మొబైల్ లేటెస్ట్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. తర్వాత చెక్ చేయండి. సో ఈ మొబైల్ 22,000కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను ఏ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా కంప్లీట్ గా చెప్పట్లేదు, వీడియో లాగ్ అయిపోతుందని. మీరు తర్వాత అయితే చెక్ చేసుకోండి. ఇంకా 30,000 బడ్జెట్లోకి వెళ్ళిపోతే వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి Realme GT60 అనమాట. ఈ మొబైల్ కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ LYT 600 సెన్సార్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 120W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఆఫర్స్లో ఈ మొబైల్ 8+256GB వేరియంట్ జస్ట్ 29,000కి వస్తుంది. సో అన్ని ఆఫర్స్ కలుపుకొని తీసుకోండి భయ్య. ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది 30,000 లోపు. అండ్ నెక్స్ట్ 40,000లో చూసుకుంటే రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి అమెజాన్లో. Realme GT6 ఉంది అండ్ OnePlus 12R ఉంది. ఈ రెండు మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్సే. Realme GT6 Snapdragon 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ OnePlus 12R 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. రెండిటిలో పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం సేమే ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో మీరు బ్రాండ్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే తీసుకోండి. ఎందుకంటే కొంతమంది OnePlus ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది Realme ఇష్టపడుతూ ఉంటారు. సో మీకు నచ్చిన బ్రాండ్ అయితే చూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. 40,000లో మీరు ఈ రెండు మొబైల్స్లో ఏది తీసుకున్నా మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. Realme GT6 8+256GB 39,000కి వస్తుంది. OnePlus 12R 8+128GB 40,000కి అయితే వస్తుంది. అదే 8+256GB వేరియంట్ చూసుకుంటే 43,000కి అయితే వస్తుంది. అండ్ OnePlus 12Rకి TWS ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి. 5,500 రూపాయల OnePlus Buds 3 అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో బడ్స్తో కలిపి తీసుకుంటే మీకు 5,000 అయితే తగ్గినట్టే కాబట్టి OnePlus 12R అయితే తీసుకోవడం బెటర్. ఈ రెండిట్లో నువ్వే చూస్ చేసుకుంటావు బ్రో అని అంటే ఖచ్చితంగా నేను OnePlus 12R చూస్ చేసుకుంటా. అండ్ 53,000కి OnePlus 12 వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 65,000 దాకా అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ బ్యాంక్ అండ్ కూపన్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని అయితే 53,000కి వస్తుంది. అండ్ ఐఫోన్స్లో చూసుకుంటే iPhone 13 మనకి బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 47,800కి అయితే వస్తుంది. ఎవరైనా iPhone 13 తీసుకోవాలనుకుంటే ఈ సేల్ అయితే తీసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రైమ్ డే సేల్స్లో కంప్లీట్ మొబైల్ ఆఫర్స్ అయితే. మీలో ఎవరైనా
మీ బడ్జెట్ని బట్టి ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఉన్న మొబైల్స్ని అయితే కన్సిడర్ చేయండి. వేరే ఏ మొబైల్ తీసుకున్నా మీరు కొంచెం లాస్ అయితే అవుతారు. అండ్ కొనే ముందు ఆ మొబైల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని కొనుక్కోండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆఫర్ సేల్స్లో బెస్ట్ మొబైల్స్ గురించి అయితే వీడియో చేస్తాను. ఛానల్లో యాక్టివ్గా అయితే ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.